నమస్కారం శివాబి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి. జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సిద్ధా రాఘవరావు, మాజీ మంత్రి వెంకటేష్. కంటతడి పెట్టిస్తున్న ఉల్లి, రైతు బజార్లో నిలిచిన విక్రయాలు. త్యాగధనుడు భగత్ సింగ్ గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో ఘనంగా జయంతి వేడుకలు. గణనాథునికి విశేష పూజలు, నిమజ్జనాలు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఆర్యవైశ్యుల్లో చైతన్యం రావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపునిచ్చారు. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో మహోత్సవ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ హాజరయ్యారు. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా మంత్రి సిద్ధా రాఘవరావు, ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ హాజరయ్యారు. వీరికి స్థానిక సంఘం ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా కొండా లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా గిరిధర సాయి కుమార్, కోశాధికారిగా రాధాకృష్ణయ్య, మిగతా కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ వైశ్యుల్లో చైతన్యం రావాలని, అందరూ ఐకమత్యంగా ఉండి సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పార్టీలకు ప్రాధాన్యం ఉందన్నారు. వైశ్యులు రాజకీయంగా ఎదగాలని ఆయన కోరారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన కొండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైశ్యుల ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అనంతరం మంత్రి, మాజీ మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేష్, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, సంఘం ప్రతినిధులు సోమిశెట్టి చెంచు రామయ్య, నాగరాజు, రాధ జోష్నత మొదలగు వారు పాల్గొన్నారు.
ఆ వెలుగుని నేను శాశ్వతం చేయగలనని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే దాదాపు 25 మండలాలు పెద్ద మండలాన్ని మేము మొన్న ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క మండలంలో వచ్చిన ప్రశంసలు సామాన్యమైనవి కావు. గత 20 సంవత్సరాలుగా మేము అధ్యక్షుడు కార్యదర్శులను చూడాలని కొత్తగా చూస్తున్నాము అనే ఒక బాధని వాళ్ళు వ్యక్తపరిచారు. కానీ ఈరోజు ప్రతి మండలం నుంచి ఎంతో మంది ఈ ధనబాధ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇది శాశ్వతంగా ఉండాలి మనస్ఫూర్తిగా సభాపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఆరే వయసులోకి ఎలాంటి బాధలున్నా ఎప్పుడున్నా నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ మీకు ఇచ్చాను. అర్ధరాత్రైనా కాల్ చేయండి, నేను మీ ముందుంటాను. మీకు న్యాయం చేసేదాకా నిద్రపోరని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆరే వయసులో ఉన్నతికి నేను శక్తివంతులు లేకుండా పనిచేస్తున్నానని నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే అన్ని మండలాల నుంచి పేరున వచ్చినటువంటి ఆర్య వయసులందరికీ నమస్సుమంతులండి. మీరు ఈరోజు ఉదయం 6 గంటల నుండి ఇప్పటి వరకు మా యొక్క మీటింగ్ కోసం వెయిట్ చేసేదానికి ప్రత్యేక ధన్యవాదాలు. సారీ అందరికన్నా ఎక్కువ గౌరవంగా బతకాలంటే మనకు ఒక చరిత్ర ఉన్నది. చరిత్ర పుట్టినప్పటి నుంచి, వేదాలు పుట్టినప్పటి నుంచి మన ఆరవయసులు ఉన్నారు. మొట్టమొదట బ్రాహ్మణుల నుండి వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు. ఎవరైనా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటే చొక్కా పట్టుకొని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పమని ఎవరైనా చొక్కా పట్టుకోం. ఎందుకంటే అది సాధించుకున్నాం, మనమే బయట ఇచ్చాం. పొట్టి శ్రీరాములు చేసింది సేవ అంతా ఎస్సీలు చేస్తారు, బీసీలు చేశాడు. తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకటి ఉండాలని ప్రాణాలు అర్పించాడు ఆ ధనుడు. మన నెల్లూరు జిల్లా వాసి, మన ప్రాంత వాసి. అటువంటి ఆయన పేరు పెట్టాలని మన వాళ్ళు పోరాడారు. కానీ మీలో ఇలాంటి చెప్పారు. మీలో కూడా రాజకీయాల్లో ఆసక్తి ఉన్న వ్యక్తులు రావాలి. ఒకప్పుడు రాజకీయాలు శాసించారు. భారతదేశ రాజకీయాల్ని ఆ రోజు మహాత్మా గాంధీ గారు శాసించి భారతదేశంలో తిరుగులేని వ్యక్తిగా మిగిలిపోవడం జరిగింది. అట్లానే పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వారు ఆందోళన దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఆంధ్ర వయసు వచ్చిన వ్యక్తి. పొట్టి శ్రీరాములు అంటే మీ గారు మీ జిల్లానే ఉన్న జూలు జిల్లా సొంత గ్రామం. అటువంటి వ్యక్తి ఈరోజు అటు భారతదేశ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు శాసించే వ్యక్తులు మన ఆమె వయసు ప్రభుత్వం సాధించలేదు. వారిని మన జీవితంలో కూడా మర్చిపోలేము. అట్లానే మన రోసీ గారు కూడా నాకు మంచి గౌరవం, మంచి అభిమానం. పార్టీలో ఏ పార్టీలో ఉన్నా కూడా మనంతా కూడా ఒక ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉన్నప్పుడు మనం ఏ కార్యక్రమం చేపట్టినా మన ఉద్యోగానికి అన్ని విధాలుగా కూడా మనకి ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మన వాటికి సహాయ సహకారాలు అందించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ అందరూ కూడా నేను చెప్తున్నా, మేము ఎక్కడున్నా స్టేజ్లో ఉన్నామంటే మీ అందరి వాసవి మాకు అనుభవం, మీ అందరి ఒక ఆందోళన. ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్ కమ్యూనిటీకి మన జరిగిన ఎలక్షన్స్ లో రాష్ట్రంలో బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళు ప్రతి మీటింగ్ లో కూడా చెప్పుకున్నారు. వాళ్ళని ఉద్దేశం చేసుకుని ఈరోజు ఒక కీలకమైన అభివృద్ధి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్టీసీ ఎన్ని శాఖలు కూడా ఎన్ని కూడా నాకు కేటాయించడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ ఉల్లి ధరలు దిగి రావడం లేదు. మార్కెట్లో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రైతు బజార్లలో సబ్సిడీతో ఉల్లి విక్రయాలను ఇటీవల ప్రభుత్వం చేపట్టింది. గత కొద్ది రోజులుగా ఉల్లిపాయలు రైతు బజార్లలో అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.
ఉల్లిపాయ లేందే ఆ వంటకు రుచి ఉండదు. అన్ని వంటకాలకు ఉల్లి తప్పనిసరి. వంటిట్లో మహిళలు ఉల్లిని చూసి కన్నీళ్లు పెడుతున్నారు. నేడు ఉల్లిపాయల్ని కొనలేని పరిస్థితి నెలకొంది. 2 నెలల క్రితం కిలో ఉల్లి ధర 20 నుంచి 25 రూపాయల వరకు ఉండేది. నేడు ఉల్లి ధరలను పరిశీలిస్తే 50 నుంచి 60 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లో కిలో ఉల్లిని 20 రూపాయలకు సబ్సిడీతో విక్రయించేలా చర్యలు తీసుకుంది. కొన్నాళ్ల పాటు రైతు బజార్లో ఉల్లి విక్రయాలు సజావుగా జరిగాయి. గత 10 రోజులుగా గూడూరు రైతు బజార్తో పాటు జిల్లాలోని అన్ని రైతు బజార్లో సబ్సిడీ ఉల్లిపాయలు అందించడం లేదు. పట్టణం పరిసర గ్రామాలకు చెందిన వినియోగదారులు రైతు బజార్కి రావడం, నో స్టాక్ బోర్డు చూసి వెనుతిరగడం జరుగుతోంది. నాసి రకం సరుకు రావడంతో అధికారులు దిగుమతులు నిలిపివేశారన్న వాదన వినిపిస్తోంది. ఇకనైనా అధికారులు స్పందించి రైతు బజార్లో సబ్సిడీ ఉల్లిని విక్రయించాలని వినియోగదారులను కోరుతున్నారు. ఇంతకుముందు ఎర్రగడ్డల రేటు 80-70 రూపాయలు ఉంది. అవి కొనుక్కోలేని పరిస్థితిలో ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి రేషన్ కార్డు మీద 20 రూపాయలకి ఇస్తున్నారు. అది వారం క్రితం నుంచి ఏంటంటే ఆ స్కీమ్ని ఆపేస్తున్నారు. దాన్ని మళ్ళీ మేము ఇప్పుడు బయట 30, 45, 50 రూపాయల లెక్కన అమ్ముతున్నారు. అవి కొనుక్కొని తినే పరిస్థితుల్లో మేము లేకుండా ఉన్నాము. ఆ స్కీమ్ని మళ్ళీ అమలులోకి పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటున్నాము. గూడూరు 2వ పట్టణ పరిధిలో పురపాలక సంఘ పారిశుద్ధ్య సిబ్బంది స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్లు శుభ్రపరచడంతో పాటు మురికి కాలువల్లో సిల్టును తొలగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గూడూరు పురపాలక సంఘం అధికారులు చేపట్టారు. 2వ పట్టణ పరిధిలోని కోర్ట్ సెంటర్ ప్రాంతం నుంచి మాలవ్య నగర్ వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్లను శుభ్రపరిచారు. అలాగే రోడ్లకు ఇరువైపులా ఉన్న మురికి కాలువల్లో ఉన్న సిల్టును తొలగించారు. భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారము మన గూడూరు పట్టణం నందు ఈరోజు మన చైర్పర్సన్ గారి మరియు కమిషనర్ గారి సూచనల ప్రకారము మెయిన్ రోడ్లన్నీ బాగా బ్రషింగ్ చేయించి క్లీన్ చేయించేసి మురికి కాలువలు పూడికలు తీసే కార్యక్రమాన్ని అలా గూడూరు పట్టణం నందు గూడూరు నందు పెట్టడం జరిగింది. ఈ సూచనల ప్రకారం రోజు కార్యక్రమాలని చేపట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని మనవి చేయడం. పోరాటాలకు భగత్ సింగ్ నిలువెత్తు నిదర్శనమని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. గూడూరులోని బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత స్టేట్ బ్యాంక్ సమీపంలో ఉన్న బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ఆదివారం భగత్ సింగ్ 109వ జయంతి వేడుకలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ ఇంక్విలాల్ జిందాబాద్ అనే నినాదంతో స్వాతంత్ర పోరాటానికి వన్నె తెచ్చారన్నారు. కార్యక్రమానికి ముందు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ జయంతి 109వ జయంతి జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అతను ఆదర్శంగా తీసుకొని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ భగత్ సింగ్ జయంతిని నిర్వహిస్తున్నాం. ఎందుకనంటే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి భగత్ సింగ్ 23 ఏళ్లకే ఉరిది పట్టాడు. అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి మహనీయుల గురించి ఈరోజు ప్రభుత్వ పాలపక్షాల వరకు కేంద్రం అయితే రాష్ట్రం అయితే ఈరోజు స్వతంత్రోద్యమంలో గూడూరులోని రైల్వే స్టేషన్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గూడూరుకి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని రైల్వే స్టేషన్లో అంబేద్కర్ రాకకు 71 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ డివిజన్ కార్యదర్శి కొండలరావు హాజరై మాట్లాడారు. రిజర్వేషన్ల కోసం పోరాడిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సుబ్బారావు, పివి రావు, వెంకటేశ్వర్లు చాలా ఘనంగా రైల్వే స్టేషన్ ముందు జరుగుతుందని చెప్పేసి నేను భావించాను. మరి ఇటువంటి బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివస్తారని చెప్పేసి, బాబాసాహెబ్కి ఘనమైన నివాళిని ఈరోజు అర్పిస్తారని చెప్పేసి కూడా
నేను భావించాను. మరి దీని వెనక ఏమి కుట్ర ఉందో నాకైతే ఐడియా లేదు, కానీ ఈ కుట్రను ఛేదించి మళ్ళొక్క నెలలో ఇక్కడ అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఇదే గూడూరు రైల్వే స్టేషన్లో బహిరంగ సభను ఏర్పాటు చేసి మీ అందరి సహాయ సహకారాలతో ఆ సభను సక్సెస్ చేస్తామని చెప్పేసి ఇదే సభలో ప్రతిజ్ఞ పూనుతున్నాను. ఈ థాట్ రావడానికి కారణం ఏంటంటే లాస్ట్ వీక్ కాకుండా అంత ముందు వారము ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన సిటిఐ జాను, తర్వాత ఈ సుబ్బారావు వీళ్ళందరూ అదే ట్రైన్లో రావడం జరిగినప్పుడు సార్ ఇట్లా అంబేద్కర్ గారు ఇట్లా మొట్టమొదటిసారిగా గూడూరు వచ్చారు, 1944లో సెప్టెంబర్ 26వ తారీఖున వచ్చారని చెప్పేసి చెప్తే దీనికి ఏదైనా చేద్దామని ఒక ఆలోచన ఉందని చెప్పినట్లయితే వాళ్ళు తెలియజేశారు. తర్వాత మేము కూడా ఏమనుకున్నామంటే ఇది చాలా గొప్ప విషయం అయ్యా, దీన్ని అట్లా సింపుల్గా తీసుకోవడానికి ఆస్కారం లేదు, ఇది అందరం కలిసి చాలా ఆడంబరంగా ఉత్సాహంతో చేసుకోవాల్సిన పండగ లాంటిది ఇది. ఎందుకంటే ఈరోజు మనం కొన్ని హక్కులు ఇవన్నీ అనుభవిస్తున్నాము. ఈరోజు నేను ఉద్యోగం సంపాదించుకున్నాను, లేదంటే ఈ విధంగా నా ప్యాంటు షర్ట్ వేసుకోను టక్ వేసుకొని ఉండటానికి ఆస్కారం కూడా మహానుభావుడేను. ఆయన దళితుల పాలిటి దేవుడు. గూడూరు గ్రామ దేవత తాళ్ళమ్మ దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తామని కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. తాళమ్మ అమ్మవారి ఆలయంలో దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. అధ్యక్షుడిగా మల్లిపెద్ది చెంచయ్య గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా తిరకాల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా రఘురాం గౌడ్, కోశాధికారిగా బాలరామయ్యలు ఎంపికయ్యారు. అలాగే కమిటీ సభ్యులుగా మనోహర్, మురళీధర్, ధనుంజయ గౌడ్, శ్రీనివాసులు ఎన్నికయ్యారు. దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తామని వారు మాట్లాడారు. 9/2015 గూడూరు గ్రామదేవత శ్రీ 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 తాళమ్మ దేవస్థానం యొక్క నూతన కమిటీని ఏర్పాటు చేయడమైనది. ఈ కమిటీ ఏర్పాటైన శుభ సందర్భంలో గౌడ కులస్థలు మరియు గ్రామ పెద్దలు, ఇక్కడున్న రైతులు అందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళ సమక్షంన ఈ కమిటీ యొక్క ప్రమాణ స్వీకారం కూడా కొద్ది నిమిషాలు ప్రమాణ స్వీకారం జరుగుతున్నది. అదేవిధంగా ఈ దేవస్థానానికి అభివృద్ధి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా దేవస్థాన కమిటీ అభినందనలు చెప్తున్నారు. ఇంతకుముందున్న కమిటీ వారు కూడా ఈ దేవస్థానాన్ని వాళ్ళ శక్తి మేర అభివృద్ధి చేసినారు కాబట్టి ఆ కమిటీ కూడా కమిటీ తరఫున అభినందనలు చెప్పుకుంటున్నారు. ఈ సమావేశానికి చైర్మన్గా మల్లిపెద్ది చెంచయ్య గారు, వైస్ ప్రెసిడెంట్గా ఉప్పల రంగయ్య గారు, సెక్రటరీగా కమిటీ రఘు గారు, సమావేశంలో పెద్దల సమక్షంలో మా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేయబడ్డారు. దాన్ని అనుసరించి ఈ రోజు దానికి ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ప్రమాణ స్వీకారం చేస్తూ ఈ పాత కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు, అభివృద్ధి చేశారని అందరూ ఈ సమావేశం చెప్పారు. అది వాస్తవము. అదేవిధంగా మీరందరూ సహకరించి పెద్దలు మీరు అందరూ సహకరిస్తే మేము కూడా దీనికన్నా 3 ఇంతలు చేయగలమని ఆశిస్తున్నాము. ఇప్పుడు చెప్పినట్టు పెద్దలు చిన్నలైన మల్లికార్జున వాళ్ళ అమ్మకాల నుంచి అసలు తాళమ్మ దేవాలయం అయిందో మాకు తెలియదు. 1975లో ఆయన తీసుకొచ్చి కొలుపు చేస్తూ రాత్రి బొగుళ్ళు ఇక్కడే వెళ్ళాము సేవ చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ఈ దేవస్థానాన్ని ముందుకు తీసుకుపోయేదానికి, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోయేదానికి కానీ, ఉత్సవాలు జరిపేదానికి కానీ ఎలాంటి కార్యక్రమాన్ని ఆయనతో కలిసి నడుస్తామని చెప్పేసి నేను మా మిగతా టీం అంతా కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. భగత్ సింగ్ త్యాగాలు వృధా కావని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు బాబురావు తెలిపారు. మనుబోలులోని వసతి గృహంలో ఆయన జయంతి సందర్భంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. మనుబోలులోని వసతి గృహంలో విప్లవ నేత భగత్ సింగ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన త్యాగశీలి భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మణి, శివ, రమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగత్ సింగ్ 109వ జయంతి జరుపుకుంటా ఉన్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నాము.
ఎందుకనంటే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న 23 ఏళ్లకే సుఖదేవ్, గురుదేవ్, భగత్ సింగ్ని ఒకే రోజు ఉరిదీసి ఈరోజు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. కానీ భగత్ సింగ్ని ఈరోజు విద్యార్థులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకనంటే విద్యార్థులంటే ప్రత్యేకంగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు అయితేమి అతన్ని ఆదర్శంగా తీసుకొని దేశం కోసం ఎంతో కొంత ఈరోజు ఉపయోగపడాలని చెప్పి విద్యార్థులకు తెలియజేస్తూ ఉన్నాం. బీజేపీ దళిత మోర్చా జిల్లా కార్యదర్శిగా చేనూరు గ్రామానికి చెందిన మంగళపూరు శ్రీనివాసులను ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షుడు జయరాజ్ తెలిపారు. గూడూరులోని ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెంచురెడ్డి, రాజేష్ కుమార్, ధనుంజయ, భాస్కర్ మొదలగువారు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసంగా ఇవాళ దేశవ్యాప్తంగా మరి ఆయనకు సంబంధించినటువంటి సంక్షేమ ఫలాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా విభాగానికి సంబంధించి జిల్లా కార్యదర్శిగా శ్రీ మంగళపూరు శ్రీనివాసులని మరి భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా విభాగానికి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు శ్రీ జయరాజ్ గారు నియమించడం జరిగింది. ఇవాళ మేము దళిత వర్గాలకు సంబంధించిన ప్రధానంగా శ్రీ దాదా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి దళిత వాడల్లో అభివృద్ధి కోసంగా భారతీయ జనతా పార్టీ యొక్క కాషాయ పతాకాన్ని పేదవాడి గుడిసెలపై మన బీజేపీ కార్యకర్త మన బీజేపీలో ఈరోజు దళిత మోర్చా వింగ్లో జిల్లా కార్యదర్శిగా ఈరోజే ప్రకటించారు ఎన్ఏ సురేష్ రెడ్డి గారు. అలాగే ఎన్నో ప్రజా కార్యక్రమాల్లో ముందుండి శ్రీనివాసులు పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇంకా కూడా పార్టీ బలోపేతం కావాలని కోరుకుంటూ ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఈ సమాచార చట్టం ఒకటి ఉపయోగించి ఈయన ఏమి అవినీతి జరిగింది ఇంకా జరగాల్సింది ఎంత ఉంది. చిల్లకూరులోని శారదానగర్లో ఉన్న ఎల్ఏపీ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద విశేష పూజలు జరిగాయి. అనంతరం నిర్వహించిన ఆర్కెస్ట్రా భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక.
గూడూరు శివారు ప్రాంతంలో కొలువై ఉన్న తాళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం తాళ్లమ్మకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మనుబోలులోని హరిజనవాడలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జనం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన మరో విగ్రహం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुक मनसे వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి. జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సిద్ధా రాఘవరావు, మాజీ మంత్రి వెంకటేష్. కంటతడి పెట్టిస్తున్న ఉల్లి, రైతు బజార్లో నిలిచిన విక్రయాలు. త్యాగధనుడు భగత్ సింగ్ గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో ఘనంగా జయంతి వేడుకలు. గణనాథునికి విశేష పూజలు, నిమజ్జనాలు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.